హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు మీకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. సో హెల్దీగా వెయిట్ లాస్ అవుతూ బ్రేక్ఫాస్ట్ మంచి ఫుడ్ అయితే మీకు చూపించబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. సో ఎవరైనా ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలి, టేస్టీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో అండి. సో ముందుగా నేను ఆ రెసిపీ తయారు చేయడానికి నేను బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా ఈవినింగ్ టైం మన స్నాక్స్ టైంలో అయినా కూడా వేరే ఐటమ్స్ తినకుండా ఇట్లా ట్రై చేయొచ్చు. మనకి టమ్మీ అంతా కూడా ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది, ఆకలి కూడా వేయదండి. ఇది ఏంటి అంటే ఓట్స్తో మీకు ఇంకొక రెసిపీ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఓట్స్తో ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ మనకి ఇందులోకి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను, అలానే పచ్చిమిర్చి. ఇందులో మీరు కావాలంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ అయితే యాడ్ చేస్తున్నాను. క్యారెట్ తురుముకుంటున్నానండి. చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. బట్ చిన్న చిన్న పీసెస్ అంటే అదంతా ఉడకడానికి టైం పడుతుందని చెప్పి నేనైతే ఈజీగా తురుమేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కూడా మనం తురుముకుని పక్కన పెట్టుకోవచ్చండి. ఇందులో మీరు కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. సో కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నానండి. ఇందులో నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, అవి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో మీకు కావాలంటే వెజిటేబుల్స్ ఏవైనా కూడా తురుముకుని కానీ చిన్న చిన్న పీసెస్ కింద కానీ కట్ చేసుకుని వేసుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది. అలానే అన్ని కూరగాయలు వెళ్ళటం వల్ల కూడా మనకి ఆకలి అనేది వేయదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేయొచ్చు, ఈవినింగ్ డిన్నర్ టైంలో మనం రైస్ మానేసి ఈ విధంగా మనం దోశ వేసుకుని తినొచ్చండి. మంచిగా నిద్ర పడుతుంది. నైట్ టైం ఏంటంటే ఫుడ్ సరిగ్గా తినకపోతే మనకి నిద్ర అనేది పట్టదు. సో ఆకలి వేస్తూ ఉంటే నిద్ర పట్టదు కదా. సో ఇలా మనం ఇలాంటి ఓట్స్తో ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే ఓట్స్ వల్ల ఏంటి అంటే మనకి ఆకలి అనేది తక్కువ వేస్తుందండి. ఎక్కువగా ఆకలి వేయటం అనేది ఉండదు. కొంచెం తిన్నా కూడా మనకి కడుపు అంతా కూడా ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో నేను ఒక కప్ వేసుకోవాలండి, లేదా 3 to 5 టేబుల్ స్పూన్స్ ఓట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ కొట్టుకున్నాను. ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్, అలానే కారం, పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మనం పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలానే ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, ఎగ్ కదా, అందు గురించి అని చెప్పి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ చుక్క వేసుకోవచ్చు, అలానే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒక ఎగ్ కొట్టి మనం అవన్నీ వేయటం వల్ల ఏంటంటే చాలా గట్టి పడిపోతుంది అది. సో మనం ఆ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని కొంచెం లూజ్గా కలుపుకుంటున్నాను. సో మళ్ళీ డబల్ ఎగ్ కొట్టుకుంటే ఏంటంటే మళ్ళీ కొంచెం వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందు గురించి అని చెప్పి ఒక ఎగ్ని బాయిల్ మనం అందులో కొట్టుకోవాలి. సో ఇదంతా కూడా మనం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. మనం దీన్ని సోక్ చేసి పెట్టడం అట్లాంటిది ఏం అవసరం లేదు. వెంటనే మనం దీన్ని ఆమ్లెట్ కింద వేసేసుకోవచ్చు. సో మనకి తయారైపోయింది కదా. ఇప్పుడు నేను పాన్ మీద మీరు కావాలంటే గీ వేసుకోవచ్చు, లేదంటే ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఏది ఉంటే అది మీరు ఏది వాడుతున్నారో అది మీరు వేసుకోవచ్చండి. పెనం మీద కొంచెం రాసుకుని నాన్ స్టిక్ మీద అయితే వేసుకున్నానండి. మనకి కింద అడుగంటకుండా మంచిగా అటు ఇటు కూడా తిరుగుతుంది. సో ఇది దోశ సరిగ్గా వస్తుందా లేదా అని భయపడతా ఉండొచ్చు, బట్ నీట్గా వస్తుందండి. నేను వీడియో క్లిప్స్ కొన్ని మిస్ అయినాయి. సో అందుకని చెప్పి నేను అట్టు తీసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. ఇందులో కావాలంటే మీరు సాస్ అయితే నంచుకోవచ్చు. మన ఇంట్లో ఏమైనా కర్రీస్ ఉన్నా కూడా కర్రీస్లోనే నంచుకుని తినొచ్చు, లేదా నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుందండి. ఓట్స్లో కూడా మీరు రోల్డ్ ఓట్స్ అనేది ప్రిఫర్ చేయండి. అది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఫ్రూట్స్లో పపాయ యాడ్ చేసుకోండి. పపాయ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతుంది. చాలా తొందరగా వెయిట్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనం హెల్తీగా వెయిట్ లాస్ అనేది అవుతే తొందరగా మళ్ళీ మనం వెయిట్ పెరగకుండా ఉంటాము. సో ఒకసారి ఇలా అయితే ఆమ్లెట్ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకైతే ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే చూస్తున్న వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అలానే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారేమో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, లవ్ యూ గైస్.